నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన నవీన్ కుమార్ యాదవ్ను గత ఎన్నికల్లో ఓటమి పలకరించింది. నవీన్ యాదవ్ కళ అలానే ఉండిపోయింది. రాజకీయాలపై ఆయనకున్న ఆసక్తితో 30 ఏళ్లకే రాజకీయ అరంగేట్రం చేసి పలు పార్టీలతో పోటీ చేశారు. ప్రజల్లో ఆయనకున్న విముఖత వల్ల 2 సార్లు ఓటమి చవిచూశారు. ఈసారి గట్టిగా ప్రయత్నించి తన సత్తా చాటుకున్నారు. ప్రజలు కూడా నవీన్ యాదవ్ పై ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపించి ఘన విజయాన్ని ఇచ్చారు. ఇన్నాళ్లకు ఆయన కల నెరవేరింది. నవీన్ యాదవ్ కష్టానికి ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయన జర్నీ ఓసారి చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నవీన్ కుమార్ యాదవ్ విజయం సాధించారు. ఈసారి పట్టుబట్టి మరీ కాంగ్రెస్ టికెట్ సాధించుకున్న ఆయన ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఓ దశలో జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అజారుద్దీన్ ని బరిలో నిలుపుతారని కూడా భావించారు. చివరకు పార్టీ టికెట్ నవీన్ యాదవ్నే వరించింది. రౌడీ షీటర్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందంటూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు గుప్పించినా సరే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మారలేదు. రేవంత్ రెడ్డి సపోర్ట్ తో నవీన్ యాదవ్ బరిలో నిలిచి గెలిచారు. ఒక్క అవకాశం నవీన్ యాదవ్ కి ఇవ్వండి. జూబ్లీ హిల్స్ ముఖ చిత్రాన్ని మార్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వాస్తవానికి నవీన్ యాదవ్ ఫ్యామిలీకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఆయన తండ్రి చిన శ్రీశైలం యాదవ్ కాంగ్రెస్ పార్టీలో పేరున్న నేత. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తరపున పోటీ చేసిన నవీన్ యాదవ్ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే 41,656 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నవీన్ 18,817 ఓట్లు సాధించారు. దీన్ని బట్టి నియోజకవర్గంలో నవీన్ యాదవ్ ఫ్యామిలీకి పట్టుందని అర్థం చేసుకోవచ్చు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ టికెట్ను అజారుద్దీన్ కు కేటాయించారు. ఆయన ఆహ్వానంతో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే 2014 నుంచి నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చిన మాగంటి గోపీనాథ్ 2023లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అయితే 2025లో మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మరణించడంతో నవీన్ యాదవ్కు ఊహించని రీతిలో పోటీ చేసే అవకాశం లభించింది. బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ రీత్యా మాగంటి సతీమణికి టికెట్ ఇచ్చింది. కానీ అప్పటికే 2 సార్లు ఓటమి పాలైన నవీన్ యాదవ్ ఈసారి పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకొని 24,729 ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని సాధించుకున్న నవీన్ యాదవ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మా జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు 25,000 మెజార్టీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ నవీన్ యాదవ్ లైఫ్ స్టైల్ విషయానికి వస్తే హైదరాబాద్లో జన్మించిన ఆయన సిఎస్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బేగంపేట్ నుండి ఆర్కిటెక్చర్లో డిగ్రీ పూర్తి చేశారు. విద్యా జీవితంలోనూ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించిన ఆయన విద్య పూర్తి చేసిన తర్వాత ప్రజాసేవలోకి అడుగుపెట్టారు. వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్, వ్యవసాయదారుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా ఉన్నారు. నవీన్ యాదవ్ సామాజిక సేవా రంగంలో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన స్థాపించిన నవ్ యూ నిర్మాణ్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువత అభివృద్ధి, క్రీడా ప్రోత్సాహం, విద్యార్థుల శ్రేయస్సు కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. అదనంగా ఆయన తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. క్రీడలను ప్రోత్సహించడంలో ఆయనకున్న ఆసక్తి సామాజిక సేవతో ముడిపడి ఉంది. అయితే నవీన్ యాదవ్కు బీఆర్ఎస్ కీలక నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మామ వరుస అవుతారు. శ్రీనివాస్ యాదవ్ సోదరుడు కుమార్తె వర్షను నవీన్ వివాహం చేసుకున్నారు. వీరికి అంశ్ యాదవ్ అనే కుమారుడు ఉన్నాడు. ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా నవీన్ ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ సొంతంగా ఓటు బ్యాంకును కూడబెట్టుకున్నారు. నవీన్ యాదవ్కు ప్రజాదరణ రోజు రోజుకు పెరిగిపోయింది. యువతలో ఆయనకున్న క్రేజ్, మైనార్టీ, యాదవ వర్గాల మద్దతుతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. మా జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు 25,000 మెజార్టీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి అన్ని కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా.